వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. విజయనగరం దగ్గర రామనారాయణం అనే ఒక టెంపుల్ ఉందండి. అక్కడ మదర్ డాగు నెక్స్ట్ 3 పప్పీస్ ఫుల్గా స్కిన్ ఎలర్జీ ఉందండి వాటికి. ఆల్రెడీ లాస్ట్ టైం దాని మీద ఒక వీడియో చేశాను నేను, చాలామంది చూశారు. మెడిసిన్ ఫస్ట్ టైం పెట్టాము, సెకండ్ టైం వాటికి మెడిసిన్ పెట్టడానికి వెళ్తున్నానండి. విజయనగరం నుంచి 10 km అండి అది. కొంతమంది ఎందుకు ఇంత దూరం వెళ్తున్నారని అడుగుతున్నారు. కొంతమంది దూరం ఎందుకండి, అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళే బాగా చూసుకుని ఉంటే ఆ పప్పీస్కి ఎందుకండి ఇంతవరకు ఆ ప్రాబ్లం చెప్పండి. అందరికీ మనం ఉన్నంత ఇంట్రెస్ట్ మనకు ఉన్నంత ప్రేమ ఉండకపోవచ్చు. అందుకే నేను ఎప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకోనండి. ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారంటే నమ్మనండి. ఎందుకంటే మన పని మనకన్నా ఇంకొకరు బాగా చేయకపోవచ్చండి. అందుకే ఎప్పుడు కూడా మోగజేవాళ్ళ విషయంలో ఇంకొకరు బాధ్యత అప్పచెప్దామని అనుకోను. ఎందుకంటే నమ్మకమైన వాళ్ళు దొరకపోవచ్చు, అది మెయిన్ ప్రాబ్లం. అయితే రామనారాయణ వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. 3 పప్పీస్ ఉన్నాయి కదా, 3 పప్పీస్లో 2 పప్పీస్ని ఎవరో కారుతో మట్టించారట నైటు. 2 స్పాట్లో చనిపోయండి. వీడియో కూడా తీశాను, వాచ్మెన్లు చెప్తుంది. కానీ పెడితే మళ్ళీ వాళ్ళు ఎవరైనా ఫీల్ అయ్యి రేపొద్దున మనకి ప్రాబ్లం వస్తుందని నేను పెట్టలేదు. ఎవరైనా పర్సనల్గా అడిగితే నేను వాట్సాప్లో పెడతానండి, అది కూడాను మీకు ఎవరికైనా. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఒక ప్రాణం కాపాడడానికి ఎన్నో కిలోమీటర్లు వెళ్తుంటాం, ఈజీగా చంపేశారు. ఆ మదర్ డాగు ఇగోండి, ఈ పప్పి ఒక్కటే ఉంది, డల్ అయిపోయింది. మన ఇంట్లోనే 10 మంది ఉంటే ఒకళ్ళు మిస్ అయితేనే మనం ఎంతో బాధపడతాం. 3 పిల్లలు ఎంతో కలిసి హాయిగా ఉండేవండి. చూడండి, మన దాంట్లో ఛానల్లో ఉంటుంది ఆ వీడియో కూడాను. అలాంటిది ఒక్కటి అయిపోయింది ఇప్పుడు. ఆ మదర్ డాగ్ ఒక దగ్గర ఉంది, ఇది ఒక దగ్గర ఉంది. స్కిన్ ఎలర్జీ విపరీతంగా ఉంది. అయితే మనమైతే దీన్ని వదలమండి. ఎంత దూరమైనా వెళ్ళి నేను సర్వీస్ చేస్తాను వీటి విషయంలో. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, నిజంగానే. ఇదిగోండి, దూరంగా వచ్చేసాక అప్పుడు తాగుతుంది. ఎందుకంటే మనుషుల్ని నమ్మడం మానేసిందండి పప్పి. పాపం దూరంగా వచ్చేస్తుంది. అటువైపు యాక్చువల్లీ మెట్ల దగ్గర ఉండేదట, కానీ కిందకి వచ్చేస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ షార్ట్ మీకు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నా కళ్ళని నీళ్ళు వస్తున్నాయండి. గొప్ప బాధ అనిపించింది. మొన్నే ఫుడ్ పెట్టాను కదా మూడింటికి అన్న ఆలోచన ఉంది. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.